కింది వాటిని జతపరచండి. పోయెట్స్ రైటింగ్స్ రచనలు అంటున్నాము. ఒకటి వామనభట్ట భానుడు, అనంతామాత్యుడు, కూచిరాజు ఎర్రన, పాలవేకరి కదిరీపతి అంటున్నాము. మనకు కుతుబ్ షాహీ కాలంలో కనబడితే సముద్ర వ్యాపారం గురించి వివరణ ఇవ్వడంలో, వ్యాపార వాణిజ్యాల గురించి వివరణ ఇవ్వడంలో ఈ పాలవేకరి కదిరీపతి యొక్క పుస్తకం కీలకంగా ఉండడం జరుగుతుంది. సో పాలవేకరి కదిరీపతి was belongs to the Qutub Shahi dynasty. So gives information about what type of trading, what type of export and imports followed by the Qutub Shahi rulers. పాలవేకరి కదిరీపతి రాసింది ఏంటి అంటే శుక సప్తతి రాయడం జరుగుతుంది. సో డి అనేది 1లో కనబడాలి. D4 ఉంది, D3 ఉంది, D4 ఉంది. మనకు క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, A4 అంటున్నా వామనభట్ట భానుడు, వేమభూపాల చరిత్ర, B2 అనంతామాత్యుడు, భోజరాజకీయం, కూచిరాజు ఎర్రన, కక్కోకమం అంటున్నా. సో మనకు క్లియర్గా 16వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది.